నమస్తే ఫ్రెండ్స్, నా ఛానల్ వాచ్ చేసే ముందుగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. ముందుగా నేను చెప్పేది ఏంటంటే, మేము అప్పుడు చెప్పాను కదండి, మేము ఉజ్జయిన్ వెళ్దామని. ఉజ్జయిన్ వెళ్ళిన మర్నాడు కూడా నెక్స్ట్ డే కూడా మేము దేవుని దర్శించుకొని ఇలాగా ఆ ఉజ్జయిన్ వీధుల్లోని ఇలాగా షాపింగ్ కోసం వచ్చామండి. అక్కడ షాపింగ్ కాంప్లెక్సెస్ అన్నీ మీకు పెడుతున్నాను. అక్కడ వెహికల్స్ కూడా అన్నీ ఆల్మోస్ట్ ఎలక్ట్రికల్ వెహికల్సేనండి. చాలా ఎలక్ట్రికల్ వెహికల్స్ ఉన్నాయి. అందరూ నమో హర హర మహాదేవ శంభో శంకర అనుకుంటూ జయజయలు చెప్పుకుంటూ చక్కగా నడుచుకుంటూ వెళ్తున్నారు. మేము కూడా దర్శనం అయితే అయిపోయిందండి అప్పటికి. ఇంకేదో సాయంత్రం ఏదో లైట్గా గుప్చుప్లు అవి తినేసి అవన్నీ చిన్న చిన్న షాపింగ్స్ ఏమైనా చేసుకొని ఇంటికి మళ్ళీ రూమ్కి మూవ్ అయిపోదామని చెప్పి ప్లాన్ చేసుకొని మేము అలా షాపింగ్ అయితే అలా చేస్తున్నామండి. నేనైతే మా ఫ్యామిలీ మేట్స్ పిక్స్ ఏమీ పెట్టలేదండి. మా ఫ్యామిలీ మేట్స్ అయితే అసలు పిక్స్ అవి అలా ఏం పెట్టద్దు అన్నారండి. నువ్వు బాగా వైరల్ అయితే అప్పుడు మేమందరం ఆన్ స్క్రీన్ మేము వస్తాము అన్నారు. అందుకని నేను వాళ్ళకి ఫోర్స్ చేయలేదు. నెక్స్ట్ ఇలా వెళ్తుంటే బోల్డెన్ షాపింగ్స్ ఉన్నాయండి. హ్యాండ్ బ్యాగ్స్ ఏంటి కుంకుమ అంటే కుంకుమలో కూడా వెరైటీ కుంకుమలు ఉన్నాయండి. కుంకుమలు మరి ఇంకా మొత్తం ఊరంతా అయితే అండి శివమయమేనండి. అంతా ఇంకెంత ఎక్కడ ఏ స్టాల్ చూసినా, ఏ వెహికల్ చూసినా, ఏ షాప్ చూసినా, ఏది చూసినా అంతా శివయ్య పేరు మీదే. భోలేనాథ్ స్టోర్స్ అని, బంబం భోలే అని, హర హర మహాదేవ ట్రావెల్స్ అని అంతా అలాగే ఉన్నదండి. ఏ స్టాల్ చూసినా మొత్తం అది ఆ ఊరికి. ఇక్కడ చూడండి, మొత్తం జ్యోతిర్లింగాలు అన్నీ కలిపి ఉన్నాయి. మీకు అలా పెట్టాను చూడండి. ఒక్కసారి దండం పెట్టుకోండి. ఎంత బాగుంది అంటే ఇంకా నాకైతే చాలా నచ్చేసింది ఇంతవరకును. ఒక్కసారి 2 చేతులు పెట్టి దండం పెట్టుకోండి. చాలా అయితే స్టాల్స్ ఉన్నాయండి. మంచి ఉంగరాలు, రింగులు, మళ్ళీ ఫోటో ఫ్రేమ్స్, ఇంకా చాలా ఇంటికి యూజ్ అయ్యేవి అయితే చాలా ఉన్నాయండి. ఫుడ్ ఐటమ్స్ కూడా అయితే చాలా పాలతోటి సంబంధించినవి అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. చూడండి, ఎక్కడ పడితే అక్కడ మొత్తం శివరూపమేనండి, శివమయమేనండి. ఏ స్టాల్ చూడండి శివమయంతో ఉంటుంది మొత్తం అండి. అంతా శివరూపమేనండి. అసలు మేమైతే అసలు ఇలాగా ఎంత సరదా అయిపోయిందంటే అది చూడండి. ఇప్పుడు చాలా సరదా అయిపోయింది. ఇప్పుడు చూపిస్తుంది అష్టాదశ శక్తి పీఠాల్లోని ఒకటైన తల్లి గుడండి. అది తల్లి లోపల మూర్తి అయితే ఎంత అందంగా ఉన్నారంటే ఆ తల్లి మూర్తి చాలా బాగున్నారు. చిన్నపిల్ల మొహంలాగా చాలా కలగా ఉంటుందండి. ఇవ్వండి కుంకాలు, మనకి ఏం కావాలన్నానండి. మంచి దండలు, రుద్రాక్షలు అయితే అప్పటికప్పుడు రుద్రాక్షని అరగదీసి మనకి, అంటే ఒక రౌండ్గా ఉంది, దాన్ని అరగదీసి మనకి అప్పటికప్పుడు లైవ్గా ఇస్తున్నారండి ఆ రుద్రాక్షలు. ఇంకా స్టాల్స్, ఇవన్నీ స్టాల్స్ చూసుకొని ఆ తల్లి శక్తిపీఠ ఉంది కదండి, ఆ శక్తిపీఠంకి వెళ్ళి దర్శించుకొని వచ్చామండి. మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్కి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.